ఇక ఇవాళ రెండు కీలక విచారణలు ఉండబోతున్నాయి. కేటీఆర్ది కాకుండా A2, A3లుగా ఉన్న అధికారులపై మాత్రం ఇటు ఏసీబీ విచారణ ఉంటుంది అండ్ అటు ఈడీ విచారణ కూడా ఉండబోతుంది. ఇద్దరు కూడా ఇవాళ హాజరవుతున్నారు. రైట్, ఇక ఇవాళ విచారణలు ఎలా జరగబోతున్నాయో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, ఇవాళ విచారణ ఎలా సాగే అవకాశం ఉంది? సో ఇది ఫస్ట్ అనుకోవచ్చు కదా? ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి రెండు దర్యాప్తు సంస్థలు కూడా విచారణను వేగవంతం చేశాయి. ఈరోజు ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాబోతూ ఉన్నారు. మరొక వైపు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ ఇద్దరిని కూడా ఎవరైతే స్టేట్మెంట్ ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరిని ప్రశ్నించబోతూ ఉన్నారు. ఒకవైపు ఈ కేసంతా ఏసీబీ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉంటే ఫెమా నిబంధనలను అంతేకాకుండా మనీ లాండరింగ్ పాల్పడ్డారన్న కోణంలో మాత్రం ఈడీ అధికారులు విచారణ చేయబోతూ ఉన్నారు. పీఎం సూర్యఘర్ పథకం, ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే అరవింద్ కుమార్కి అంతేకాకుండా బిఎల్ఎన్ రెడ్డికి ఇద్దరికి కూడా మొదటిసారి నోటీసులు ఇచ్చారు. కొంత సమయం కావాలంటూ కూడా కోరిన తర్వాత ఆ ఇద్దరికి ఈరోజు బిఎల్ఎన్ రెడ్డికి తర్వాత ఏదైతే ఈరోజు ఏసీబీ ఆఫీస్కి అరవింద్ కుమార్ వెళ్తారు కాబట్టి మరొక తేదీన మళ్ళీ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు రావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఒకవైపు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ రెండు అగ్రిమెంట్లకు సంబంధించి కూడా డబ్బులను పంపించేటటువంటి విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారనేది ఒకవైపు ఇప్పటికే దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆధారాలన్నింటినీ డాక్యుమెంట్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరొక వైపు బిఎల్ రెడ్డి ఎవరైతే మాజీ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏకి ఉన్నారు కాబట్టి డబ్బుల బదిలీల విషయంలో ఖచ్చితంగా అతను సంతకాలు పెట్టారనే ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అంశాలకు సంబంధించి కూడా ఈరోజు ఈడీ అధికారులు విచారించబోతూ ఉన్నారు. ఇప్పటికే నిన్న కూడా ఏదైతే హైటెక్ సిటీలో ఉన్నటువంటి సైబర్ టవర్స్లో ఉన్నటువంటి నెక్స్ట్జెన్ కంపెనీలో ఈసీబీ అధికారులు అక్కడ మొత్తం కూడా సోదాలు చేయడం జరిగింది. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను హార్డ్ డిస్కులను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఈరోజు ఈడీ విచారణలో భాగంగా ఏదైతే రెండు దఫాలుగా చెల్లించినటువంటి ఫార్ములా ఈ కారు రేస్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అటు 45 కోట్లు ఎక్స్ట్రాగా ఏదైతే వీళ్ళు వడ్డీలతో సహా అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి పడినటువంటి వడ్డీలు ఏదైతే 8 కోట్లు మొత్తంగా 55 కోట్లకు సంబంధించినటువంటి డబ్బుల విషయంలో అసలు 10 కోట్లు చెల్లించాలంటే కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆర్థిక శాఖ దానికి సంబంధించినటువంటి సూచనలన్నింటినీ కూడా జారీ చేయాలి. కానీ అటువంటి నామ్స్ ఏమీ పాటించకుండా కూడా పూర్తి స్థాయి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి విదేశీ కంపెనీగా ఉన్నటువంటి ఎఫ్యూఓ సంస్థకు అసలు ఏ విధంగా డబ్బులు మరలించాలో ఎన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు, ఏదైతే హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఓవర్సీస్ బ్యాంక్ నుంచి కూడా ఇదంతా డబ్బులు బదిలీ అయ్యాయి కాబట్టి ఆ కోణంలో ఒకవైపు బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతూ ఉన్నారు. ఇక ఏసీబీ కేసు మొత్తానికి సంబంధించి దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను విచారించబోతూ ఉన్నారు.